వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ నవంబర్ 14వ తేదీ 2024 గురువారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు గురువారము, బృహస్పతి వాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. ఈరోజు తిథి శుక్లపక్ష త్రయోదశి. ఇది చంద్రమాసంలో 14వ తిథి. నవంబర్ 13వ తేదీ బుధవారము మధ్యాహ్నం 1:03 నుండి నవంబర్ 14వ తేదీ గురువారము ఉదయం 9:43 వరకు ఈ తిథి ఉంటుంది. తరువాత తిథి శుక్లపక్ష చతుర్దశి. ఈ చతుర్దశి తిథి నవంబర్ 14వ తేదీ గురువారము ఉదయం 9:43 నుండి నవంబర్ 15వ తేదీ శుక్రవారము ఉదయం 6:19 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. నవంబర్ 14వ తేదీ గురువారము తెల్లవారుజాము 3:11 నుండి నవంబర్ 15వ తేదీ శుక్రవారము ఉదయం 12:33 వరకు ఈ నక్షత్రం ఉంటుంది. తరువాత నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం నవంబర్ 15వ తేదీ శుక్రవారము ఉదయం 12:33 నుండి నవంబర్ 15వ తేదీ శుక్రవారము రాత్రి 9:55 వరకు ఉంటుంది. ఈరోజు యోగం సిద్ధి యోగం. నవంబర్ 13వ తేదీ బుధవారము మధ్యాహ్నం 3:25 నుండి నవంబర్ 14వ తేదీ గురువారము ఉదయం 11:29 వరకు ఈ యోగము ఉంటుంది. తరువాత యోగం వ్యతిపాత యోగం. ఈ వ్యతిపాత యోగము నవంబర్ 14వ తేదీ గురువారము ఉదయం 11:29 నుండి నవంబర్ 15వ తేదీ శుక్రవారము ఉదయం 7:30 వరకు ఉంటుంది. ఈరోజు కరణం తైతుల కరణం. నవంబర్ 13వ తేదీ బుధవారము ఉదయం 11:24 నుండి నవంబర్ 14వ తేదీ గురువారము ఉదయం 9:43 వరకు ఈ కరణం ఉంటుంది. తరువాత కరణం గరణి కరణం. ఈ గరణి కరణం నవంబర్ 14వ తేదీ గురువారము ఉదయం 9:43 నుండి నవంబర్ 14వ తేదీ గురువారము రాత్రి 8:05 వరకు ఉంటుంది. ఈరోజు వివాహాలకు, వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమిపూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము సాయంత్రం 6:09 నుండి రాత్రి 7:33 వరకు ఈ అమృత కాలము ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:22 వరకు ఈ అభిజిత్ ముహూర్తము ఉంటుంది. ఈ అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. దుర్ముహూర్తాలు తెలుసుకునే ముందు పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. నేడు రాహుకాలం.
మధ్యాహ్నం 1:24 నుండి మధ్యాహ్నం 2:48 వరకు ఈ రాహుకాలం ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం ఉదయం 9:06 నుండి ఉదయం 10:31 వరకు ఈ యమగండ కాలం ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము ఉదయం 9:12 నుండి ఉదయం 10:36 వరకు ఈ వజ్రకాలము ఉంటుంది. వజ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి ఉదయం 10:35 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం ఉదయం 6:24 నుండి ఉదయం 7:48 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు మానసయోగము ఉన్నది. దీని ఫలితము కార్యలాభము కలుగును అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి ఈశ్వరుడు. ఈ రోజు విద్యాభ్యాసము, వివాహము, నామకరణము, ఇతర సర్వ శుభకార్యములకు మంచిది. ఉపవాసం, భక్తి కార్యకలాపాలు మరియు భగవంతుని స్మరించడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు అశ్విని నక్షత్రం ఉన్నది. ఈ నక్షత్రంలో ప్రయాణాలకు, వైద్యం, ఆభరణాలు కొనడం, అధ్యయనం ప్రారంభం, వాహనాలను కొనడం, అమ్మకాలకు అనుకూలం. ఈరోజు సిద్ధి యోగం ఉన్నది. ఈ యోగం శుభకార్యాలకు అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదిస్తే వారు మీ పేరు, మీ నక్షత్రం బట్టి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. లేదా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చును. ఈరోజు తైతుల కరణం ఉన్నది. ఈ కరణం పట్టాభిషేకానికి ప్రసిద్ధి చెందినది. నేల సాగుకు, విత్తనాలు విత్తడానికి అనుకూలం. అలాగే ఇంటికి సంబంధించిన కార్యకలాపాలకు ఎంతో అనువైనది. ఈరోజు దిశ శూల దక్షిణ దిశగా ఉంటుంది. ఈరోజు దక్షిణ దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు లేదా జీలకర్రను తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.